ఎంతమందికి నమ్మకం ఉంది మీ జీవితంలో ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారైనా వీలైతే వెళ్ళి దర్శించండి. వెళ్ళమని చెప్పట్లా, వెళ్ళి దర్శించండి. 3 చోట్లు. 1 హాస్పిటల్. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. మీరు ఎంత ధన్యులో, ఎంత భాగ్యవంతులో మీకు అర్థమవుతుంది. కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి, కొంతమందికి కాళ్ళు తీసేసి, కొంతమందికి చెయ్యి తీసేసి, కొంతమందికి ఒళ్ళంతా ఊపిపోయి, మరి కొంతమంది హాస్పిటల్లో సంవత్సరం పాటు ఉండి ఒళ్ళంతా కుళ్ళిపోయి, చేతుల నిండా వైర్లు, కాళ్ళ నిండా వైర్లు, శరీరం నిండా వైర్లు, బాడీలో ఏ పార్ట్ సరిగా పనిచేయటల్లా మిషన్లే పంపు చేస్తూ ఉన్నాయి. బ్లడ్ని చూస్తే భయం వేస్తుంది. అది చూసినప్పుడు 2 చేతులు జోడించి దేవునికి ఏం చేస్తాడు? వందనాలయ్యా, ఎంత మంచి ఆరోగ్యం నాకు ఇచ్చావు నాయన, ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. వెళ్ళకండి, కానీ దర్శించండి. ఏమిటి? చెరసాల. నాకు ఫ్రీడమ్ లేదు, నాకు ఫ్రీడమ్ లేదు, నాకు ఫ్రీడమ్ లేదు. ప్రతి ఒక్కరు ఫ్రీడమ్ ఫైటర్స్ అయిపోయారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. అస్సలు నాకు ఇంట్లో ఫ్రీడమ్ లేదు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, అస్సలు నాకు ఫ్రీడమ్ లేదు. ఒక్కసారి జైలుకి వెళ్ళరండి, అసలు మీకు ఫ్రీడమ్ అంటే ఏంటో అర్థమవుతుంది. భర్తతో కలవడానికి లేదు, భార్యతో కలవడానికి లేదు, బిడ్డలతో కాసేపు పక్కను కూర్చోవడానికి లేదు, మనస్ఫూర్తిగా మాట్లాడడానికి లేదు, చెయ్యి కలపడానికి లేదు, మనస్ఫూర్తిగా హత్తుకోవడానికి లేదు, బిడ్డలను చేతుల్లో తీసుకుని ముద్దు పెట్టడానికి కూడా లేదు. అలా ఎంతకాలం? 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అదే జైల్లో, అదే బతుకం. శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కసారి అక్కడికి వెళితే మీకు అర్థమవుతుంది. మీరు మనస్ఫూర్తిగా, మనసారా మనం ఊపిరి పీల్చుకోవడానికి ఇంత పెద్ద ప్రపంచమే దేవుడు మనకనిచ్చాడు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా జీవించడం కాదండి. స్వేచ్ఛ అంటే మనస్ఫూర్తిగా నీ భార్యను ప్రేమించటం. స్వేచ్ఛ అంటే మనస్ఫూర్తిగా నీ భర్తను గౌరవించటం. స్వేచ్ఛ అంటే అమ్మ నాన్నకు విలువనివ్వడం, వారి మాట వినడం. స్వేచ్ఛ అంటే వారు ఆశించినట్టుగా జీవించటం, ఉన్నతమైన స్థితికి రావడం. స్వేచ్ఛ అంటే ఇచ్చిన ఉద్యోగంలో సంతృప్తి కలిగి ఇచ్చిన పనిని చక్కగా చేయటం. స్వేచ్ఛ అంటే కలిగి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించటం. అది స్వేచ్ఛ అంటే. కానీ ఈరోజు చాలామంది కొన్ని ఆలోచన తెలుసా? స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను తాగాలి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరగాలి, నా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టాలి, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళాలి. అలా ఇష్టం వచ్చినట్టుగా తాగి, ఇష్టం వచ్చినట్టుగా తిరిగి, ఇష్టం వచ్చినట్టుగా తగిలేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళి? జైలుకి వెళ్ళి. వాళ్ళకి అర్థమవుతుందండి ఎంత అద్భుతమైన స్వేచ్ఛను ఎంత అనవసరంగా పాడు చేసుకున్నానో. అసలు సిసలైన స్వేచ్ఛ సహోదరి సహోదరులు ప్రభువును ప్రేమించటంలో ఉంది. ఒక విషయం, నాన్న మిమ్మల్ని బాగా నమ్మాడు అనుకోండి, ఏం చేస్తాడో చెప్పండి. బీరువా తాళం చేతులు, రే అక్కడ పెట్టాను రా, నీకు డబ్బులు ఎప్పుడు అప్పుడు తీసుకో అన్నాడు అనుకోండి, అది స్వేచ్ఛ. ఒకవేళ ఇంటికి ఆలస్యంగా వచ్చిన అమ్మాయి, ఇంటికి ఆలస్యంగా వచ్చిన అబ్బాయి, ఇంటికి ఆలస్యం వచ్చిన అమ్మా, ఇంటికి ఆలస్యం ఇంకా రాలేదే మమ్మీ, వరీగా మాకు, నేను కాలేజీలోనే ఉన్నా, ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి తీసుకుంటున్నా. అమ్మ నమ్మింది అనుకోండి, అసలు భయపడదు, అది స్వేచ్ఛ. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు కలిగించిన నమ్మకాన్ని బట్టి అమ్మంటది, నీకు ఏదైనా కావాలంటే కొనుక్కో తల్లి, ఏటీఎం కార్డు ఇస్తుంది చూసారా, అది స్వేచ్ఛ. మమ్మీ నాకు అర్జెంటుగా ఒక 3,000 రూపాయలు కావాలమ్మా. దేనికమ్మా? కాలేజీలో నేను చెల్లించాల్సి ఉంది, లేదా నా ఫ్రెండ్స్తో పాటు నేను బయటకు వెళ్తున్నాను, వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటే నేను తింటే ఏం బాగుంటుంది మమ్మీ, ఒక 2,000 నాకు ఇవ్వు. అలాగే తల్లి తీసుకెళ్ళు, అది స్వేచ్ఛ. అస్సలు సిస్సలైన స్వేచ్ఛ ఏంటో తెలుసా? ఇష్టానుసారంగా జీవించడంలో లేదు, అమ్మకు నాన్నకు ఇష్టానుసారంగా జీవించడంలోనే అసలు సిసలైన స్వేచ్ఛ ఉందే. అలాగే దేవుడు నన్ను నమ్మాడు అనుకోండి, అది అసలైన స్వేచ్ఛ. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. 3
వీలైతే ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటి దాకా వెళ్ళి ఆ ఇంటి వాళ్ళని పరామర్శించడం కాకుండా వాళ్ళతో పాటు సమాధుల దగ్గరికి వెళ్ళండి. ఒకసారి ఆ సమాధులను చూడండి, మీకు ఒక సత్యం అర్థం అవుతుంది. ఏమిటి? ఏమి సంపాదించినా, ఎంత సంపాదించినా ఒకరోజు రావాల్సింది ఇక్కడికే. ఒకసారి మీ ప్లేస్ మీరు చూసుకోండి. ఏదో సమాధుల తోటకు ఒకసారి వెళ్ళా, అక్కడ చక్కని వాక్యాలు రాస్తూ ఉంటారు. అది చూడడం నాకు ఇష్టం. ఒక్కొక్కటి చూస్తూ ఉన్నా ఇలా చూసా, భయం వేసింది. ఏమేసింది? నిజంగా భయం వేసింది. ఏముందో తెలుసా? నేడు నేను, రేపు నువ్వు అనుంది. అంటే అర్థం ఏమిటి? ఈరోజు నేను వచ్చా, రేపు నువ్వు వస్తావు. అది వాస్తవం. సహోదరులు, మీరు దేనికోసం ప్రాకులాడుతున్నారో, పరుగులు తీస్తున్నారో, ప్రయాసపడుతున్నారో, దాన్ని సాధించడానికి పాపం చేస్తున్నారో దయచేసి వినండి. ఒకరోజు నువ్వు ఖచ్చితంగా కూర్చొని ఏడుస్తావు. చిచ్చే, దానికోసం అలా ప్రయాసపడకుండా ఉండాలి. అతని కోసం అంతగా ప్రయాసపడకుండా ఉండాల్సింది. ఆమె కోసం అంతగా పరుగులు తీయకుండా ఉండాల్సింది. ఆ చదువులు తగలేసుకోకుండా ఉండాల్సింది. గొడవలు పెట్టుకోకుండా ఉండాల్సింది. విడిచిపెట్టకుండా ఉండాల్సింది. వేరు కాకుండా ఉండాల్సింది అని ఏడుస్తాం. ఎందుకని? ఈ జీవితం చాలా చాలా చిన్నది. ఈ జీవిత ప్రయాణం చాలా చిన్నది. ఈ చిన్న జీవిత ప్రయాణంలో ఎందుకు అంత పెద్ద గొడవలు చెప్పండి? ఎందుకు అంత పెద్ద మనస్పర్ధలు చెప్పండి? మనశ్శాంతిగా జీవించండి. వస్తూ ఏం పట్టరాలా, వెళ్తూ ఏం పట్టుకెళ్ళాం. ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. యోబు జీవితంలో ఘోరమైనటువంటి పరిస్థితి దాపరించింది. ఏంటో చెప్పండి? తనకున్న ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పశువులు పోయినాయి, సమస్తము కూలిపోయింది, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, అందరూ వెళ్ళిపోయారు, అనాథగా మిగిలిపోయాడు. అటువంటి సమయంలో తనను ఆదరించింది, ధైర్యపరిచింది ఏంటో తెలుసా? ఒకే ఒక్క ఆలోచన. చెప్పండి ఏంటో? ఈ లోకానికి నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే ఈ లోకం నుంచి వెళ్తాను. ఏవి పట్టురాలా? ఏమీ పట్టుకెళ్ళను. ఈ ఒక్క ఆలోచన. కీప్ దిస్ ఇన్ మైండ్. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సాధించాలనుకుంది మీరు సాధించలేకపోయినప్పుడు, పొందాలనుకున్నది నువ్వు పొందుకోలేనప్పుడు, అందుకోవాలనుకుంది మీరు అందుకోలేనప్పుడు, నిరాశ నిస్పృహ మిమ్మల్ని ఆవరించినప్పుడు మీ మనసులోకి ఒక ఆలోచన రావాలి. ఏంటో తెలుసా? ఎంత తెగ టెన్షన్ పడిపోతున్నాను కానీ అసలు ఏం తెచ్చాను నేను? హలో, మీరు ఏమైనా తెచ్చారా? ఏం తెచ్చారు మీరు? వస్తూ ఏమీ తీసుకురాకుండా వచ్చారు. ఇక ఈ మధ్యలో దీనికోసం ఆరాట పడుతున్నారు, పోరాటాలు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు, పాపిష్టి పనులు చేస్తున్నారు. అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని చెప్పి ఏమీ పట్టరాలా, ఏమీ పట్టుకెళ్ళాం. మధ్యలో ఎందుకు చెప్పి తంటాలు, తగలాటాలు అనే ఆలోచన నీకు వచ్చినట్లయితే నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు. తల్లిదండ్రుల ప్రేమ నీడ వల్లే కరిగిపోతుంది. కన్న బిడ్డల ప్రేమ కరిగిపోతుంది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము ఒకరోజు వాడిపోయి రాలిపోతుంది. అని యేసుక్రీస్తు ప్రేమ కడవరకు నీతోనే ఉంటుంది. నువ్వు చనిపోయినా సరే నీతో పాటు వస్తుంది, పరలోకానికి చేరుస్తుంది. అది ఒక్క యేసు ప్రేమ మాత్రమే. మాకు, మా కుటుంబాలకు, మాకు, మా బిడ్డలకు, మాకు మేము కలిగి ఉన్న సమస్తానికి, మా సంఘానికి, సేవ అంతటికి నిత్యము నీ కాపుదల భద్రతను ఉంచండి. దుష్టుడు చేసే ప్రతి ఆలోచన లయపరిచి, నాయనా మా జీవితాలు నీ యొక్క రెక్కల చాటున భద్రపరచబడి క్షేమంగా జీవించే కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి.
మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.